బేసిక్‌గా మన సైడ్ నుంచి ఆలోచించి మనకు మెయిన్‌గా క్రెడిట్ స్కోర్ ఏ ఏ కేసెస్‌లో యూజ్ ఉంటది అంటే, ఒకటి అంటే నేను మెయిన్‌గా ఫాలో అయ్యి ఆ స్కోర్ అంతవరకు పెట్టుకోవడానికి రీజన్స్ ఏంది అంటే, మనం మెయిన్‌గా ఏంది ఏదైనా అపార్ట్‌మెంట్ లీజ్‌కి కావాలంటే మనకు క్రెడిట్ స్కోర్ యూజ్ ఉంటది. లేకపోతే ఆటో అవునవును. లోన్‌కి, ఆర్ ఎల్స్ హోమ్ హ్మ్. లోన్‌కి, ఆర్ ఎల్స్ పర్సనల్ లోన్‌కి. ఈ 4 ఆర్ 5 యూజ్ ఓకే. కేసెస్ మనం యూజ్ ఉంటది. సో, ఓకే. ఆటో లోన్‌కి అపార్ట్‌మెంట్ లీజ్‌కి 740 అనేది మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. సో, నువ్వు యాహ్! 30% యూటిలైజ్ లెస్ దెన్ 30% యూటిలైజ్ చేసుకుంటూనే నీ నీడ్స్ అన్ని నువ్వు హ్మ్. ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. లైక్ అవును. ఆటోలోనైనా ఆర్ హ్మ్. ఎల్స్ అపార్ట్‌మెంట్ లీజ్‌కైనా నీకిక్కడ ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, హ్మ్. హోమ్ లోన్ ఎళ్ళినప్పుడు మాత్రం మనం అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ ముందు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే హోమ్ లోన్ ఓకే. ఎళ్ళినప్పుడు 800 ప్లస్ ఉంటే మనకి అట్‌లీస్ట్ ఒక 1% టు 0.5% డిఫరెన్స్ వచ్చిన ఇంట్రెస్ట్ రేట్‌లో లాంగ్ టర్మ్ కాబట్టి మనకు చాలా హ్మ్. అమౌంట్ వేరీ అయితది. ఈ ఆటో లోన్ ఓకే. అనేది మేబీ 3-4 ఇయర్సే ఉంటది. లీజ్ అనేది ఎట్లాగో అది వేరే ఫరక్ పడతది. సో, యాహ్! హోమ్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఒక 1 ఇయర్ ముందే మనం ప్లాన్ చేసుకొని, మన స్కోర్ హ్మ్. 800 ప్లస్ ఉండేలాగా, యుటిలైజేషన్ లెస్ ఫీల్ దెన్ చేసుకుంటా. 10% లాగా ఉండేలాగా హ్మ్. ప్లాన్ చేసుకొని, ఆ టైంకి హ్మ్. మనం 800 ప్లస్ లాగా ప్లాన్ చేసుకుంటే బెటర్. బట్ అదర్ దెన్ దట్ ఇంకా ఓకే. 740 ఈ రేంజ్ 750 రేంజ్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్. అది ఎప్పుడు మనం అదే. 100% పే చేసి మనం 800 ప్లస్ పెట్టుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ అయితే ఉండదు. అంటే పెట్టుకోవచ్చు, అవును. నాట్ బ్యాడ్. బట్ ఇంకా ఇష్టం. నేనైతే అంత ప్రిఫర్ చేయను. లైక్ మనకు నీడ్ లేనిది. సో